వెల్కమ్ టు కీ టాక్స్. టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ కి గంట మోగటం మొదలైందా? అదేనండి, డేంజర్ బెల్స్ మోగుతున్నాయా? సహాయక సిబ్బంది మీద వేటు పడిన తర్వాత ఇప్పుడు క్రికెట్ వర్గాలందరిలోనూ ఒక్కటే ప్రశ్న, అదేంటి టీమిండియా ఓడిపోవడానికి కోచ్ బాధ్యత కంటే సపోర్టింగ్ స్టాఫ్ ఎక్కువ రెస్పాన్సిబుల్ అవుతారా? అసలు వాడి మీద చర్య తీసుకోకుండా చుట్టూ ఉన్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం దేనికి సంకేతం అనే డిస్కషన్ దేశమంతా జరుగుతోంది. ఇంతకీ బీసీసీఐ వ్యూహం ఏంటి? గౌతమ్ గంభీర్ ఫ్యూచర్ విషయంలో తొందరలో ఏం జరగబోతోంది? టీమిండియా క్రికెట్ కి కీలకంగా కనిపిస్తున్న ఇన్సైడ్ అప్డేట్స్ మనం డీటెయిల్ గా చూద్దాం. అంతకంటే ముందు మీరు కీ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ కొత్తలుడి కంటే ఎక్కువ డిమాండ్లు పెట్టి మరీ బాధ్యతలు అందుకున్నారు. కోల్కతా నైట్ రైడర్స్ లో తనతో కలిసి పనిచేసిన అభిషేక్ నాయర్ ని అసిస్టెంట్ కోచ్ గా తెచ్చుకున్నారు. అలాగే ఫీల్డింగ్ కోచ్ గా దిలీప్ తెచ్చుకున్నారు. ఇంకా మిగతా స్టాఫ్ ను కూడా తనకి నచ్చినట్టు పెట్టుకున్నారు. మొదట్లో బీసీసీఐ ఒప్పుకోకపోయినా గౌతమ్ గంభీర్ మొండి పట్టు పట్టేసరికి ఒప్పుకుంది. కానీ స్వదేశంలో న్యూజిలాండ్ వచ్చి తెల్ల సున్నం వేసిపోయింది టీమిండియాకి. ఆ తర్వాత ఆస్ట్రేలియా వెళ్లి కంగుతున్నారు. ఇలాంటి సమయంలో జనం దృష్టి అంతా ఐపీఎల్ మీద ఉండగా ఫ్రెష్ గా డెసిషన్ తీసుకుంది బీసీసీఐ. గౌతమ్ గంభీర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కొట్టేసింది. అంటే దాని అర్థం తనకు నచ్చిన టీంని, లేదంటే కనుక ట్రాక్ రికార్డు, ప్లేయర్లతో కోహెరెన్స్ ఉన్న వాళ్ళని ఇప్పుడు కోచింగ్ బృందంలోకి బీసీసీఐ తీసుకోబోతోంది అని అర్థమవుతోంది. అయితే గౌతమ్ గంభీర్ సంగతి ఏంటి? గౌతమ్ గంభీర్ విషయంలో ఏం చేస్తారు? అడిగినంత డబ్బులు ఇచ్చి, అడిగినన్ని సెలవులు ఇచ్చి, మొత్తం ఖర్చులన్నీ భరించి ఏ కోచ్ కి చేయనన్ని సపర్యలు గంభీర్ కి చేస్తూ ఉన్నారు కదా. రిజల్ట్ మాత్రం అంతంత మాత్రంగా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచానని గంభీర్ చెప్పుకోవచ్చు గాక, కానీ గెలవడానికి కారణం ఏంటి, దుబాయ్ కండిషన్స్ ఏంటి, రోహిత్ కోహ్లీ కాంట్రిబ్యూషన్స్ ఏంటి అనేవి అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు గంభీర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది జూలై ఆగస్టు నాటికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంగ్లాండ్ సమ్మర్ లో, అంటే ఈ జూన్ లో టీమిండియా ఇంగ్లాండ్ లో 5 టెస్టులు ఆడబోతోంది. వచ్చే WTC సైకిల్లో ఉన్న అతి పెద్ద విదేశీ సిరీస్ ఇదే. ఆ తర్వాత న్యూజిలాండ్ లో ఆడుతూ ఉన్నా గానీ అవి 2 టెస్టులే కాబట్టి వాటి ప్రభావం తక్కువ. ఇంగ్లాండ్ సిరీస్ లో ఇంగ్లాండ్ ని ఓడించటము అంటే అంత సులభమైన విషయమేం కాదు. బెన్ స్టోక్స్ టీం ఎంత దూకుడుగా ఆడుతుంది అనేది ఆల్రెడీ ఇంతకు ముందు సిరీస్ లో టీమిండియా ఫేస్ చేసింది. ఈసారి ఐపీఎల్ ఆడి అలిసిపోయి T20కి అలవాటు పడిన టీమిండియా అక్కడికి వెళ్లి ఇంగ్లాండ్ ని ఎలా ఫేస్ చేస్తుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా కనపడుతోంది. ఒకవేళ ఎప్పట్లాగే డీలా పడితే, టాప్ ఆర్డర్ క్లిక్ కాకపోతే, బ్యాటింగ్ తడబడితే, ఫలితం నెగిటివ్ గా వస్తే గనక గంభీర్ విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవడం ఖాయం అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే రెడ్ బాల్ క్రికెట్ లో టెస్టుల్లో గౌతమ్ గంభీర్ పర్ఫార్మెన్స్ అంతంత మాత్రంగా ఉంది. టీమ్ సెలక్షన్ దగ్గర నుంచి, బ్యాటింగ్ పొజిషన్స్ లో చేస్తున్న చేంజెస్ దగ్గర నుంచి రకరకాల అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. దానికి తోడు ఇప్పుడు కెప్టెన్సీ కూడా మారే అవకాశం ఉంది. ఎవరికి బాధ్యతలు అప్పగించాలి అనే విషయంలో కూడా గంభీర్ బీసీసీఐతో విభేదిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఒకటి ఇంగ్లాండ్ సిరీస్ లో వచ్చే రిజల్ట్, రెండోది రోహిత్ శర్మ ఫ్యూచర్ మీద వచ్చే డెసిషన్. ఈ రెండింటి తర్వాత గంభీర్ విషయంలో కఠిన నిర్ణయం ఉండటం ఖాయంగా కనిపిస్తోంది అని అంటూ ఉన్నారు. మీరేమంటారు? మీ ప్రిడిక్షన్ ప్రకారం గత ఏడాదిగా ఉన్న గంభీర్ ట్రాక్ రికార్డు ప్రకారం ఇంగ్లాండ్ లో ఏం జరగచ్చు? ఐపీఎల్ హ్యాంగ్ ఓవర్ లో ఉన్న టీమిండియా ఇంగ్లాండ్ లో ఏం చేసే అవకాశం ఉంది? భారత క్రికెట్ లో జూలై ఆగస్టు నాటికి ఎలాంటి మార్పులు రావచ్చు? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.